లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. మనం ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ఉన్నాం, వడ్డాది అనే గ్రామంలో ఉన్నాం. ఇది చూస్తే ఒక సాధారణంగా ఒక పాక మాదిరిగా ఉంటుంది, కానీ లోపలికి వెళ్దాం ఎంత రష్గా ఉందో చూడొచ్చు. ఇది చాలా పురాతన కాలంగా ఉన్న హోటల్గా ఇక్కడ స్థానికుల మాటలు బట్టి తెలుస్తుంది. సార్ చెప్పండి, ఈ హోటల్ ఇంత రష్గా ఉంది చూసారు కదా. ఈ కాలంలో ఏదైనా హోటల్ అంటే చాలా ఫర్నిచర్ అది బాగుండాలి, బట్ అంత లేకపోయినప్పుడు కూడా ఇంత రష్గా ఉండాలి. ఈ హోటల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మన బుచ్చిపేట మండలం వడ్డాది గ్రామంలో మన పకీర్ హోటల్ అనేది చాలా ఫేమస్ అనేది. ఇది ఒక 60 సంవత్సరాల నుంచి కూడా ఈ హోటల్ అనేది జరుగుతుంది. మేము కూడా పుట్టలేదో కూడా తెలీదు ఈ హోటల్ స్థాపించిన తర్వాత. కానీ ఈ హోటల్కి అయితే మాత్రం మంచి పేరు అయితే ఉన్నది. ఇక్కడ ఒక రవ్వ దోశ, ఉల్లి దోశ, ఇడ్లీ అన్నీ కూడా చాలా ఫేమస్గా ఉంటాయి. ఇక్కడ కూర్చోవడానికి సిట్టింగ్ కూడా కొద్దిగా ఇదిగా ఉన్నా సరే చాలామంది జనాలు చాలా ఎక్కువగా వచ్చి ఈ హోటల్కి వచ్చి కూడా టిఫిన్ చేయడానికి ఎంతసేపు అయినా సరే నిలబడైనా సరే ఈ హోటల్లో టిఫిన్ చేయడానికి వస్తారండి. వచ్చిన వాళ్ళకి కూడా ఎంతసేపు వెయిట్ చేయమన్నా సరే అంతసేపు వెయిట్ చేసి కూడా నేను ఆ గంట నుంచి వెయిట్ చేస్తే ఒక రవ్వ దోశ నేను కట్టించాను. ఏంటంటే అంతేనండి, టేస్ట్ బాగుంటుందండి. మేము మనం చూద్దాం ఈ హోటల్లో ఎలాంటి పరిస్థితి ఉంది. సరే, ఎక్కడి నుంచి వచ్చారు? నెక్స్ట్ ఈ హోటల్కి రావడం కారణం ఏమంటారు? నేను ప్రజెంట్ ఆంధ్రవేలో అనకాపల్లి వెళ్తూ ఇలా వచ్చానండి. ఇక్కడ మా మాడుగులు మాది, వెళ్తూ ఇక్కడ బాగుంటుందని పెసర ఉప్మా బాగుంటుందండి. అన్ని ఐటమ్స్ కూడా బాగానే ఉంటుంది. మీరు కూడా ఈ ఊరే లేకపోతే ఎక్కడి నుంచి వచ్చారు? పాడేరు వెళ్తూ తింటుంటారు? అప్పుడప్పుడు వస్తూ ఉంటాం సార్. చెప్పండి, ఏంటి అందులో చట్నీలు ఏంటి? పెరుగు చట్నీ, బొంబాయి చట్నీ. ఇక్కడ ఉల్లిరవ్వ ఫేమస్ బాగా. ఉల్లిరవ్వ గురించి ముందుగా ఈ తినడం బెటర్. సార్, మీరు కూడా అంటే జనరల్గా హోటల్ అంటే చాలా స్టైల్గా ఉండాలి ఎట్లా అనుకుంటుంటారు కదా, కానీ ఇక్కడ చూస్తే చాలా సింపుల్గా ఉంది, అయినప్పుడు కూడా ఇంత ఇంట్రెస్ట్గా రావడానికి కారణం ఉంటారు. ఇక్కడ ఉల్లిరవ్వ చాలా ఫేమస్ అండి. మాది రావుకొత్తం. ఇక్కడికి ఎప్పుడు వచ్చి ఇక్కడే తింటుంటాం. ఇటువైపు వచ్చినప్పుడల్లా చాలా ఉల్లిరవ్వ చాలా ఫేమస్ అండి. ఇక్కడ అందరికీ రీజనబుల్గా రేట్ల విషయంలో కానీ అన్ని విషయంలో కూడా ఇక్కడ క్వాలిటీ విషయంలో కానీ బాగుంటుందండి. మాది రావుకోతం అండి. ఆంధ్రవేలో వెళ్తూ కూడా వస్తుంటారు? ఆంధ్రవేలో వెళ్తూ కూడా ఎప్పుడు ఇక్కడే టిఫిన్ చేసి వెళ్తామండి. విశాఖపట్నం వెళ్ళి, చోడవరం వెళ్ళి, ఇటువైపు వచ్చి టిఫిన్ చేసి వెళ్తామండి. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. 75 నుంచి ఉంది స్టార్టింగ్. 75 నుంచి చేస్తున్నాను అంతే. ఓకే, ఎందుకు ఇంత ఫేమస్ అయింది? ఫేమస్ అలాగే అలవాటు అయిపోయింది. చేసుకొని పెద్దలు అట్లా చిన్నోళ్ళు అలా వస్తుంటారు, వస్తుంటారండి. అందరూ వస్తారు. అప్పటిదారు గారు వచ్చేవారు, కొమ్మూరు అప్పటిదారు గారు ఆ రోజుల్లో. చాలా మంది వచ్చేవారు. వైఎస్ఆర్ వచ్చాడు, వైఎస్ఆర్ కూడా కాఫీ తాగాడు వచ్చి. రాజశేఖర రెడ్డి గారు అదే మరి రాజశేఖర రెడ్డి గారు దర్గారి దగ్గరికి వచ్చి చేసి వచ్చేవాడు అన్నమాట. ఎందుకు ఇంత అంటే చాలా చోట్ల హోటళ్ళు ఉంటాయి, మీ హోటల్లో టేస్ట్ కారణం ఏమంటారు? అంటే ఇంకేముంది, మామూలే. అంటే మనుషులు పెట్టి పాలైపోద్దండి. వస్తుంది తయారు చేయడంలో అది అవుతుంది అంతే తేడా. మనుషులు అలా చేస్తారు, అది దేవుడు. పకీర్ హోటల్ అని ఎందుకు ఫేమస్ అయిందంటారు? అంటే నా పేరు అప్పారావు, అలాగే వెళ్తారు. అది అదే అలా అయిపోయింది, ఇంకా అలా అయిపోయింది. ఇంకా అది ఉగ్గిసాను, అది తేడా. రాజకీయ నాయకులు అవునండి, చిన్నవాళ్ళు అవునండి, ఏదో పెద్దవాళ్ళు అవునండి, ఎవరైనా సరే ఇంక ఇక్కడికి వస్తే టిఫిన్ అంటే మంచి పేరు. పకీర్ హోటల్ అంటే మంచి ఫేమస్ సార్. అతని పేరు వేరే. పకీర్ హోటల్ అంటే వడ్డాది మొత్తానికి అయితే చుట్టుపక్కల ఏరియాలు కూడా మంచి ఫేమస్ సార్. నాకు తెలిసి అయితే జిల్లా వరకు కూడా ఫేమస్ అండి. ఇటు సైడ్ ఏ రాజకీయ నాయకుడు వెళ్ళా ఎవరు వెళ్ళని సరే ఇక్కడ పకీర్ హోటల్ దగ్గర టిఫిన్ చేసి వెళ్ళాలి సార్, అంత ఫేమస్. ఇప్పుడు చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఎవరు ఏ పొలిటీషియన్స్ అయినా సరే ఇక్కడ టిఫిన్ చేసి వెళ్ళాలనుకుంటారు, కానీ మామూలుగా అయితే వెళ్ళాలి అని అనుకోరు సార్. అంటే ఇప్పుడు సంక్రాంతి కదండి, మన ఊరు నుంచి చాలా మంది చుట్టాలు వస్తారు కదా, వాళ్ళు మస్ట్ ఇక్కడ టిఫిన్ చేస్తుంటారు. కంపల్సరీ సార్. ఇక్కడ చుట్టాలు ఏంటండి, ఎవరు వచ్చినా సరే పకీర్ హోటల్ దగ్గర టిఫిన్ చేసి వెళ్ళాలి.
ఇంకా అది ఒక అంటే టిఫిన్ చేస్తే ఇంకా రోజు గడుస్తుంది సార్ మాకు. ఇప్పుడు నేను సార్ ఏదో వ్యాపారం చేసుకుంటాను, ఖాళీ లేకపోతే ఏది లేదు సార్. నాకు ఏదో లైన్కి వెళ్ళిపోయేటప్పుడు నాకు టిఫిన్ చేయలేదు, కానీ ఖాళీగా ఉన్న రోజు పకీర్ దగ్గర టిఫిన్ చేస్తే నాకు రోజు గడుస్తుంది సార్, లేకపోతే లేదు. అంత ఫేమస్ అండి పకీర్ టిఫిన్. పిల్లలకి వాళ్ళకి మా పిల్లలకి అయితే ఇంట్లో అందరికీ ఇక్కడే పార్సల్ చేసి పట్టుకెళ్తాం సార్. ఇంకా కానీ నాకు టేస్ట్ అంటే ఇంకా టేస్ట్ గురించి ఏది చెప్పగలను సార్, ఇంకా అలవాటు అయిపోయింది. ఇంకా టేస్ట్ గురించి చెప్పొద్దు సార్, ఎక్సలెంట్ ఇంకా సార్ ఉంటుంది సార్. చాలా మంది తాగారండి. ఇక అందులో ఏం చెప్తాడు, అప్పటిదారు సహా వచ్చేవారు. అప్పుడు దర్గారు ఇంట్లో వచ్చేవారు, అయినా దర్గారు ఇంట్లో వచ్చేవారు. ఆ పెద్దలు అందరూ వచ్చేవారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చారా? వచ్చారండి, కాఫీ తాగారు. వచ్చి ఎవరు వచ్చి తాగారు చెప్పండి. కాఫీ తాగారు. ఆయనను డ్రైవర్ ఉన్నాడు కదా, వచ్చారు. ఆయన ఒకరు వచ్చేవారు డ్రైవర్. చూడొచ్చు, ఇది ఇక్కడ స్థానికుల మాటలు బట్టి ఇది పకీర్ హోటల్ అని అంటారు. వాస్తవానికి చాలా చోట్ల చూసుకుంటే చాలా స్టైలిష్గా మోడర్న్గా ఉండాలి, కానీ ఇక్కడ కట్టెల పొయ్యితో ఉండడం, ఒక రకంగా చాలా కాలంగా ఉండడం కూడా టేస్ట్ బహుశా బాగుంటుందన్న కోణంలో చాలామంది వస్తుంటారు. ఇక్కడ చూస్తే ఇది అనకాపల్లి, చోడవరం, అలాగే పాడేరు మార్గంలో ఉంది ఈ వడ్డాది. ఇది ఇటీవల చూసుకుంటే వంజంగి అనే ఒక టూరిస్ట్ ప్లేస్ కూడా ఈ ప్రాంతంలో బాగా ఫేమస్ అవడంతో అటువైపు వెళ్ళే టూరిస్టులు కూడా వస్తుంటారు. సరే చెప్పండి, మాట్లాడుతుండండి, ఇది ఇంత టేస్ట్గా జనం ఎందుకు ఇంత క్రేజ్గా వస్తున్నారండి మీ హోటల్కి? అంటే పూర్వం నుంచి చాలా ఎలా వండుతుంటారు? కట్ల పొయ్యి మీద వండుతూ ఉంటాయి. ఎక్కువగా ఏం తింటుంటారండి మీ హోటల్కి వచ్చి ఎవరైనా? ఉల్లిరవ్వ, పెసరట్టు ఉప్మా. అచ్చా, అంటే చాలా అన్ని చోట్ల పెసరట్టు ఇవన్నీ ఉంటాయి, బట్ మీ దగ్గర ఎందుకు బాగుంటాయని ఎవరైనా అంటుంటారు? నా దగ్గర పచ్చి పెసలు వేస్తామండి, అది నానబెట్టి మనం ఓన్గా తయారు చేసి. చట్నీలు ఏమి ఉంటాయి సార్? చట్నీ కొబ్బరి చట్నీ, ఉల్లి చట్నీ, బొంబాయి చట్నీ, అల్లం చట్నీ, మజ్జిగ చట్నీ ఉంటుంది. ఓకే, అదే చూశాను పెరుగు చట్నీ చాలా రేర్గా ఉంటుంది కదా, ఎందుకు అట్లా పెరుగు చట్నీ ఏంటి? మీ తాతగారి కాలం నుంచి అట్లా ఉందా? మా నాన్నగారు అండి, తాతగారు కాదు. ఓకే, ఆయన పేరు ఏంటి? అండి మీ నాన్నగారు ఈ హోటల్ పేరు ఏంటి? ఎందుకు పకీర్ హోటల్ అని వచ్చిందండి? అంటే నాన్నగారికి అప్పుడు ఏదో సంథింగ్ మీద పెట్టారండి పకీర్ అని. ఆయన పేరు ఏంటి యాక్చువల్? అప్పారావు అండి మా నాన్నగారి పేరు. అంటే ఈ ఊరు వచ్చే వాళ్ళు ఎవరైనా పకీర్ హోటల్ అంటే చెప్తారనా? 40 సంవత్సరాల నుంచి. ఓకే, ఇది మనం చూడొచ్చు, ఇది వాస్తవానికి అప్పారావు గారు దాదాపు 45 సంవత్సరాల క్రితం పెట్టారు, కానీ ఈ ప్రాంతంలో అందరూ కూడా పకీర్ హోటల్ అంటే ఫేమస్గా మారింది. ఇటీవల చూసుకుంటే చాలా చోట్ల ఏదైతే మోడర్న్గా హోటల్స్ ఉండాలని అనుకుంటారు, కానీ ఇక్కడ అంత మోడర్న్గా లేనప్పుడు కూడా పురాతన కాలం అయింది. అయితే ఈరోజు చూసుకుంటే సంక్రాంతికి ఎవరైనా ఈ ప్రాంతంలో వచ్చినట్టయితే వారంతా ఖచ్చితంగా పకీర్ హోటల్లో ఇడ్లీ తినడం, అన్నిటికంటే మించి ఇక్కడ దోశ ఫేమస్ అని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, వడ్డాది నుంచి. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store